ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 4వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 5వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 9వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 10వ స్థానంలో బుధగ్రహం, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత శుభాధిక్యతగానే కనబడుతోంది. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి రాశిపై దృష్టి పెట్టి ఉండడం, అలాగే గురువుగారితో కలిసి ఉండడం, గురువుగారి దృష్టి కూడా ఉండడం, ఇది అనుకూలపడే విధానం. శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా చేయగలుగుతుంటారు. అయితే అనాలోచితంగా కొంత తొందరపాటు కూడా ఉంటూ ఉంటాయి. తొందరపాటు తగ్గించుకోవడం అనేది మంచిది. అలాగే ధన యోగాదులు అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే ఉండదు. ఆర్థికపరమైన విధానాల్లో అనుకూలతని సృష్టించుకోగలుగుతుంటారు. కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ఆర్థిక వనరులు చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం, కొత్త ఆర్థిక విధానాలు కనబడడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కొంతవరకు అనుకూలపడే పరిస్థితి కనబడుతోంది. కానీ అది దానికి సంబంధించిన రూటు మాత్రమే. పూర్తి అనుకూలత ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విధానంలో రూట్ అయితే కొంత కనబడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అలాంటి విషయాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే పట్టుదల ఉండి ఎంతో కష్టపడితే కానీ సాధారణమైన పరిస్థితులు కావు. సాధారణమైన విధానాలు ఫలితాలు ఉండవు. కాబట్టి ఎంతో కష్టపడితే కానీ సాధారణమైన ఫలితాలు దొరుకుతాయని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పడే కష్టం భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో కొత్తగా నేర్చుకునే విషయాలు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక విధానాల్లో రుణ సంబంధించిన విషయాలు కొద్దిగా చికాకు పెడుతూనే ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది, ఇబ్బంది ఉండదు. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కలిసి సఖ్యంగానే ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు ఈ వారంలో పెట్టుకోవడానికి అవకాశం లేదు. అనుకూలత కూడా తక్కువగా ఉంది. భాగ్యస్థితి కొంతవరకు వృద్ధి అవుతుంది. గతంలో కంటే కొంత మేలైన వాతావరణం కనబడుతోంది. అది ఆర్థికంగా
కొంత ధనం చేతిలో రొటేషన్ అవుతూ ఉంటుంది. అనుకూలపడే పరిస్థితి గట్టిగానే కనపడుతోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో మంచి అనుకూలత ఉన్నది. కొత్తగా ఈ విధానంలో సంతృప్తి కనబడుతూ ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నం చేసే పద్ధతి కూడా బాగానే కుదురుతుంది. కొత్తగా ఇంకా ఏమైనా ఖర్చులు, వ్యవహారాదులు చేసే విధానంలో కొంత మధ్యస్థంగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఏమీ ఉండవు, సాధారణంగానే ఉంటుంది. అలాగే ఆర్థిక విధానం కొంత పెరుగుతూ ఉంటుంది. ఆలోచన విధానం కూడా బాగానే అనుకూలత ఉంటుంది. అయితే కొంత అబద్ధాలు చెప్పడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా మాట తీరులో మనం మాయ మాటలు చెప్పడం, కొంత ఇలాంటి పనులు చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందుకని కుజ దృష్టి ఉన్నంతకాలం మాటల్లో తేడా ఉండవచ్చు. ఆర్థిక విధానంలో కొద్దిగా మాట మార్చే అవకాశం ఉంటుంది. అది అలాగే మార్పులు లేకుండా చూసుకుంటే బాగానే ఉంటుంది. అలాంటి మార్పులు చేర్పులు లేకుండా సఖ్యతగా ఉండే అవకాశం చూసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి క్రమక్రమంగా డెవలప్మెంట్ వైపు మంచి అడుగులు పడుతున్నాయని అర్థమవుతుంది. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన లక్షణాలన్నీ కూడా శుభ లక్షణాలతోటి కూడి ఉన్నాయి. అనుకూలపడే అవకాశం గట్టిగానే ఉంది. అయితే దీన్ని మనం చేతులారా అక్కడ వాళ్ళ దగ్గర మన ప్రవర్తన లోపం, అలాగే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఇలాంటి చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.